హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్. భీమా ఎలా ఉందంటే బాక్స్ ఆఫీస్ వద్ద గోపీచంద్ హిట్ కొట్టి దశాబ్దం దాటేసింది. కానీ వరుసగా కమర్షియల్ సినిమాలతో గోపీచంద్ ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉన్నారు. శివరాత్రికి భీమా సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగాడు గోపీచంద్. విడుదలకు ముందు నుంచే భీమా సినిమా పాజిటివ్ బజ్తో థియేటర్లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భీమా కథ పరశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పరశురామ క్షేత్రంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని పోలీస్ ఆఫీసర్ భీమా ఎలా ఛేదించాడు, అతనికి పరశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటనేది ఈ చిత్రకథ. గోపీచంద్ కెరియర్ వరకు చూసుకుంటే వరుసగా రొటీన్ కమర్షియల్ సినిమాలే చేస్తారనే ముద్ర ఉంది. అయితే భీమా చిత్రంతో కొత్త జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశాడు. గోపీచంద్ వరకు ఇదొక డిఫరెంట్ మూవీ. గోపీచంద్ పోలీస్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్లు చేసిన ప్రతిసారి విజయాలు లభించాయి. ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాల్లో పోలీస్గా నటించారు. భీమాతో మరోసారి పోలీస్గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వల్ల కథనంలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అయితే హీరో ఇంట్రడక్షన్ మొదలు ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ చిత్రాలను తలపించింది భీమా. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. పరశురామ క్షేత్రం శివాలయంలో జరిగే పూజల గురించి ఆసక్తికరంగా వివరించారు. హీరో పరిచయం తర్వాత కథనం రొటీన్గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మళ్లీ గుడి ప్రస్తావన ఉండదు. ఇలా హీరో పరిచయం తర్వాత భీమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మారింది. సోషియో ఫ్యాంటసీ పాయింట్ తీసుకొని రాసిన కథలో 2 లవ్ ట్రాక్స్ ఉండడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలో ఉండే రెగ్యులర్ రొటీన్ రోల్స్నే ఈ సినిమాలోనూ చూస్తాం. రవి బస్రూర్ పాటలు కంటే నేపథ్య సంగీతం భీమా చిత్రానికి బలంగా నిలిచింది. యాక్షన్ సీన్లకు చేసిన రీ రికార్డింగ్ బాగుంది. గోపీచంద్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది. స్వామి జై గౌడ్ సినిమాటోగ్రఫీ మాస్ సినిమాకు కావలసిన మూడ్ స్క్రీన్ మీద చూపించింది. నిర్మాత రాధామోహన్ ఖర్చుకు వెనకాడలేదు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. గోపీచంద్ 2 లుక్స్లో పర్ఫెక్ట్గా కనిపించారు. హుషారుగా కనిపించారు. ఎనర్జీ చూపించారు. భీమాగా పోలీస్ పాత్రలో మీసకట్టు, రామాగా పొడవాటి జుట్టుతో డిఫరెన్స్ చూపించారు. నటనలో ఎప్పటిలా 100% ఇచ్చారు. హీరోయిన్లలో మాలవికా శర్మకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. మాస్ ఆడియన్స్ కోసం అన్నట్లు ఆమెను గ్లామరస్గా చూపించారు. పతాక సన్నివేశాల్లో ప్రియాభవానీ శంకర్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. భీమా కథంతా హీరో చుట్టూనే నడిచింది. మిగతా పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంది. అయితే అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో క్యారెక్టర్ల తరహాలోనే ఉంటాయి. ముఖేష్ తివారీ కొంత విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించారు. రవీంద్ర వర్మగా పాత్రకు తగ్గట్లు నాజర్ నటించారు. రఘుబాబు, వెనెల కిషోర్, సీనియర్ నరేష్, సప్తగిరి సహా కొందరు కమెడియన్లు ఉన్నారు. సీనియర్ నరేష్ మినహా మిగతా వాళ్లకు సరైన కామెడీ సీన్లు పడలేదు. భీమాలో దర్శకుడు ఏ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. సినిమా ప్రారంభం ముగింపు బాగానే రాసుకున్న రొటీన్ సీన్లతో నింపేశాడు. గోపీచంద్ సినిమాను నిలబెట్టారు. గోపి ఎనర్జీ, నటన అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. చివరి 30 నిమిషాల్లో కథ ఆడియన్స్కు మంచి అనుభూతిని ఇస్తుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే గోపీచంద్ నటన, క్లైమాక్స్, యాక్షన్ సీన్లు నచ్చుతాయి. మాస్ ఆడియన్స్ను భీమా మెప్పిస్తుంది.